ఎన్ బలరామరెడ్డి గారి భగవాన్ స్మృతుల నుండి చూద్దాము. శ్రీకృష్ణ ప్రేమ ఉత్తర భారతదేశ యాత్ర. మహర్షి వద్ద 1 సంవత్సరం ఉన్న పిదప 1938 జనవరిలో 2 నెలల తర్వాత తిరిగి ఆశ్రమానికి రావాలనే ఉద్దేశంతో నేను మా గ్రామానికి వెళ్ళాను. ఆ 2 నెలల కాలంలో నేను ఉత్తర భారతదేశ యాత్ర చేయదలిచాను. అరవిందాశ్రమంలో దిలీప్ కుమార్ రాయ్ గారి ద్వారా నేను శ్రీకృష్ణ ప్రేమ గురించి విని ఉన్నాను. నేను హిమాలయాల్లో గల ఆయన ఆశ్రమంలో ఆయన్ని సందర్శించుకోవాలని అనుకున్నాను. ఆయన అల్మోరాకు 18 మైళ్ళ దూరంలో ఉండేవారు. నేను నా గ్రామం నుండి రైల్లో ఢిల్లీకి చేరుకున్నాను. అక్కడి నుండి నేను బరేలీకి వెళ్ళే మరొక రైలును ఎక్కాను. అక్కడి నుండి మరొక రైల్లో కదుగోడాంకు ముందు స్టేషన్ అయిన హాల్ద్వాని వద్ద దిగి బస్సులో అల్మోరా చేరుకొనమని నాకు మిత్రులు సలహా ఇచ్చారు. వారి సలహాను అనుసరించి నేను సాయంత్రానికి అల్మోరా చేరుకొని ఆ రాత్రికి ఒక ధర్మశాలలో బస చేశాను. ఉదయం 8:30 గంటలకు నా సామాన్ను తీసుకొని రావడానికి ఒక కూలీని ఏర్పాటు చేసుకొని కాలినడకన అడవుల గుండా కొండల గుట్టల గుండా బిర్తోలాలోని శ్రీకృష్ణ ప్రేమ ఆశ్రమానికి బయలుదేరాను. మేము గంటకు 2.5 మైళ్ళ చొప్పున ప్రయాణిస్తూ సాయంత్రం 4:30 గంటలకి ఆశ్రమం చేరుకున్నాం. ఆశ్రమాన్ని సమీపిస్తున్నప్పుడు దూరం నుండే ఆయన పొడవైన ఆకారాన్ని నేను చూడగలిగాను. నేను అక్కడికి వస్తున్నాననే సంగతిని నేను ముందుగా ఆయనకి తెలియపరచలేదు. నేనెవరినో ఎక్కడి నుండి వస్తున్నానో ఆయన ఎరుగరు. అయినప్పటికీ ఆయన నన్ను ఆప్యాయంగా పలకరించారు. నా సామాన్ని ప్రక్కనున్న అతిథి గదిలో ఉంచి ఫలహారం తీసుకోవడం కొరకు ఆయన వద్దకు రమ్మన్నారు. అక్కడ కృష్ణ ప్రేమ తన గురువైన యశోదామాతో కలిసి ఉంటున్నారు. వివేకానందుని ఖ్యాతి ఇంకా ప్రపంచానికి వెల్లడి కాకపూర్వము ఆయన దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఘాజీపూర్లో ఒక బ్రాహ్మణుల ఇంట బస చేసినప్పుడు వారి చిన్న కుమార్తెను కుమారి పూజ జరపడానికి ఎంపిక చేసుకున్నారు. ఆ చిన్న బాలికయే తర్వాత కాలంలో యశోదామాగా మారి కృష్ణ ప్రేమకు గురువయ్యారు. కృష్ణ ప్రేమ పూర్వాశ్రమ నామము రోనాల్డ్ నిక్సన్. ఆయన కేంబ్రిడ్జ్లో ఒక మేధావంతుడైన పట్టభద్రుడు. ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఆధ్యాత్మిక తృష్ణ సంతృప్తి చెందకపోవడంతో ఆయన భారతదేశానికి వచ్చారు. ఆయన సన్యసించి ఒక వైష్ణవ సన్యాసిగా మారకముందు లక్నో విశ్వవిద్యాలయంలోను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోను ఆంగ్ల సాహిత్య అధ్యాపకునిగా చేరారు. ఆయన హిందీ, బెంగాలీ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. సంస్కృత, పాడి భాషలను కూడా శ్రద్ధగా నేర్చుకున్నారు. వారి ఆశ్రమంలో ఒక పూజ గది, వంటగది, గ్రంథాలయము, మరొక 2 గదులు క్రింద అంతస్తులో ఉన్నాయి. మేడ పైన ఒక గదిని అదనంగా నిర్మించారు. వాళ్ళు కొన్న స్థలము చుట్టూ కొలత 3 మైళ్ళు. ఆ స్థలము కొనిపించిన బ్రోకరు కొన్ని అంశాలలో తన్ని మోసం చేసినట్లు ఆయన చెప్పారు. 1938 మే నెలలో నేను వెళ్ళేటప్పటికే వారు సమస్యలను వీలున్నంతగా సర్దుబాటు చేసుకొని దాన్ని చక్కగా ఉపయోగకరమైనదిగా మలుచుకున్నారు. నాకు ఆశ్రమం చుట్టూరా వృక్షాలు, కొండలు కలిగి ఉన్న ఆ స్థలము ఎడారిలోని నీటి చలం వల్లే అనిపించింది. నేను మా గ్రామంలోని మా తోటలో పండిన 2 సపోటా పళ్లను వారికి సమర్పించాను. వారు ఆ రకపు పండును ఎన్నడూ అంతకుముందు చూడకపోవడం వలన వారు ఎంతో ఆసక్తితో దాని గురించిన వివరాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. వారు ఆ పండ్లను తిన్న తర్వాత వాటి గింజలను జాగ్రత్తగా దాచిపెట్టారు. వారు ఎన్నో రకాల పళ్ళ చెట్లను, కూరగాయల చెట్లను పెంచడం చూశాను. వారు ఒక తేయాకు తోటను కూడా పెంచడానికి ప్రయత్నించారట. కానీ కొండల్లోని గాలిలో తేమ అధికంగా ఉండడంతో అది సాధ్యపడలేదు. నేను 5 సంవత్సరాలు అరవిందాశ్రమంలోనూ 1 ఏడాది శ్రీరమణాశ్రమంలోనూ ఉన్నాను అనే విషయం తెలిసిన పిదప శ్రీ భగవాన్ గురించి, శ్రీ అరవిందుల గురించిన విషయాలను వినడానికి కృష్ణ ప్రేమ, యశోదామ ఎంతో ఆసక్తిని కనపరిచారు. నేను వారి వద్ద 3 రోజులు ఉండాలని వెళ్ళాను. కానీ నేను భగవాన్ గురించి, శ్రీరమణాశ్రమాన్ని గురించిన కథలు చెప్పడం ప్రారంభించగానే వారు నన్ను అక్కడ 1 నెల రోజులు ఉండమని కోరారు. కానీ నేను అట్లు చేయలేక నేను ముందుగా నిర్ణయించుకున్నట్లు 3 రోజులు మాత్రమే ఉండి వచ్చేశాను. అక్కడ ఉన్న ఆ స్వల్పకాలంలో వారు పూర్తి ఏకాగ్రతతో కూడిన భక్తి, తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనతో కూడిన ఒక అసాధారణమైన జీవితాన్ని గడుపుతున్నట్లు నేను గమనించాను. ఇక్కడ ఈ పర్వత ప్రాంతము యశోదామ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటే, సముద్ర తీర ప్రాంతంలోని వాతావరణము ఆమె భర్త ఆరోగ్యానికి అనుకూలంగా ఉండేది.
అందుకని ఆరోగ్య కారణాల రీత్యా వారిరువురు చెరొక చోట ఉంటూ ఉండేవారు. యశోదామ గారి కుమార్తె కూడా తల్లితో పాటు ఆశ్రమంలోనే ఉండేవారు. యశోదమ్మకు కృష్ణ ప్రేమ పైన ఎంత నమ్మకం అంటే ఆమె తమ కుమార్తె పూర్తి బాధ్యతను కృష్ణ ప్రేమకు అప్పగించారు. ఆయన కూడా ఆ బాలికను తన సొంత బిడ్డలాగానే చూసుకునేవారు. కృష్ణ ప్రేమ యశోదమ్మను తనకు దీక్షను ఇచ్చి తనకు శిష్యునిగా స్వీకరించమని కోరగా ఆమె ఆయనతో సరే నేను అలా చేస్తాను, కానీ ఒక షరతు, నువ్వు ఎప్పుడు నీ ఆధ్యాత్మిక పురోగతిని గురించి ఎన్నడూ ఫిర్యాదు చేయరాదు అన్నారు. ఆయన అందుకు అంగీకరించారు. ఆయన చివరి వరకు తమ గురువు గారి ఔన్నత్యాన్ని గురించి అనుగ్రహాన్ని గురించి పూర్తిగా సంతృప్తితో ఉన్నారు. నేను వారి వద్దకు వెళ్ళి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకు ఆయన నాకు ఒక ఉత్తరాన్ని రాశారు. అందులో భగవాన్ను గురువుగా పొందినందుకు మీరు, యశోదామాను గురువుగా పొందినందుకు నేను, ఇద్దరము అదృష్టవంతులమే అని రాశారు. అక్కడి నుండి డెహ్రాదూన్కి వెళ్ళాను. అక్కడి నుండి రాజపూర్ వెళ్ళే బస్సు ఎక్కాను. అది ముస్సోరీకు కేవలం 7 మైళ్ళ దూరంలో ఉంది. రాజపూర్ నుండి 1 మైల్ దూరం నడిస్తే కొండపైన డాక్టర్ డికే శాస్త్రి గారి ఆశ్రమం ఉంటుంది. 1931లో చదువు మానేసిన తర్వాత నేను వారణాసి నుండి ఈ ఆశ్రమానికి వెళ్ళాను. మరలా 7 సంవత్సరాల పిమ్మట నేను తిరిగి ఈ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమ స్థాపకులు మరణించారని తెలిసింది. అమెరికా దేశీయురాలైన ఆయన భార్య ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ యువజనులకు ఆధ్యాత్మిక సాంప్రదాయాలను, భారతదేశ చరిత్రను, ఇతర సాంస్కృతిక విషయాలను బోధిస్తూ ఉండేవారు. నేను 1931లో అక్కడికి మొదటిసారి వెళ్ళినప్పుడు టిఎల్ వాస్వాని అక్కడే ఉపాధ్యాయునిగా ఉండేవారు. అప్పటికే ఆయన ఎన్నో గొప్ప గ్రంథాలను రచించిన ప్రఖ్యాత రచయిత, పేరు పొందిన వక్త, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా పేరొందినటువంటి వారు. అక్కడికి రాకముందు ఆయన చాలా కళాశాలకు అధ్యక్షునిగా ఉండేవారు. ఆయన ఒక సాధువుగా మారడం కొరకే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అందువల్ల ఆయన తర్వాత కాలంలో సాధువాస్వాని అనేవారు. నేను రెండోసారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ బోధించడం లేదు. అక్కడ ఎవరో నన్ను అక్కడకు 4 మైళ్ళ దూరంలో ఉంటున్న ఒక బెంగాలీ మహాత్మురాల్ని మీరు చూసారా అని అడిగారు. నేను చూడలేదు అని చెప్పగానే వారు వెంటనే బస్సులో అక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉన్న కిషన్పూర్కు వెళ్ళమని చెప్పారు. అక్కడ దిగి వాకప్ చేసి ఆ మహాత్మురాలింటికి చేరుకున్నాను. ఆ ఇంటి ద్వారం వద్దనే ఎవరో వ్యక్తి నాకు ఎదురుగా వచ్చి నన్ను ఆ ఇంటిలోని ఒక పూజ గదిలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ నేలపైన కూర్చోమన్నారు. అక్కడ ఒక చాప పైన పరిచిన ఒక తెల్ల వస్త్రం పైన విశిష్టమైన వారుగా కనిపించే ఒక స్త్రీమూర్తి కూర్చుని ఉన్నారు. తెల్లని వస్త్రాలను ధరించి ఉన్న ఆమె యొక్క ఆధ్యాత్మిక శక్తి, శాంతి, సౌహార్ద్రాలతో నిండి ఉన్న ఆమె పరిసర వాతావరణము నాపైన ఒక అసాధారణమైన ప్రభావాన్ని చూపించాయి. నాకు దాదాపుగా మహర్షి ఎదురుగానే ఉన్నట్లు అనిపించారు. ఆమె తేజస్తో ప్రకాశిస్తూ ఎన్నో విధాలుగా మహర్షిని పోలున్నారు. 20వ శతాబ్దానికి చెందిన ఒక అసాధారణమైన ఆధ్యాత్మికవేత్త అయిన ఆనందమయి మా వయస్సు అప్పటికి 42 సంవత్సరాలు. ఒక వాత్సల్యపూరితమైన ధోరణిలో ఆమె నా గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేను కృష్ణ ప్రేమ ఆశ్రమం నుండి అక్కడికి వచ్చానని తెలవగానే ఆమె కృష్ణ ప్రేమ యశోదామ ఉత్తరాన ఒక బృందావనంను అల్మోరాలోనే సృష్టించారన్నారు. త్వరలోనే ఆ గది సందర్శకులతో నిండిపోయింది. అక్కడ ఉన్న వారిలో కొందరు ధ్యానం చేసుకుంటున్నారు, మరికొందరు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు, కొందరు ఆనందమయి మాను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. అన్నీ సహజంగానే వాటంతటా అవే జరిగిపోతున్నట్లు అనిపించాయి. అచ్చట ఏ ప్రవర్తన నియమావళి బలవంతంగా జనులపై రుద్దబడ్డం లేదు. అది చూసిన వెంటనే నాకు రమణాశ్రమంలోని పాత హాలు గుర్తుకు వచ్చింది. మధ్యాహ్నం అవుతూ ఉండగా ఆమె లేచి వేరొక గదికి వెళ్తూ ఉండగా మరికొందరితో పాటు నేను కూడా ఆమెను అనుసరించాను. అక్కడ గడ్డమును కలిగి ఉన్న ఒక మధ్య వయస్కుడు నేలపైన పరుండి బాధతో మెలికలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన నేను 2 రోజుల క్రితము డెహ్రాదూన్ నుండి రాజ్పూర్ వెళ్లే బస్సులో చూశాను. ఆయన ఆనందమయిమ భర్త. ఆయనకు మసూచి సోకడంతో ఆనందమయిమ ఇంట్లో ఉంటున్న తమ తల్లిగారిని, దీది అనే ఒక భక్తురాలిని బలవంతంగా వేరే చోట ఉండడానికి పంపించారు. ఆమె ఒక్కరే ఆ ఇంట్లో భర్తతో పాటు ఉంటూ ఎంతో శ్రద్ధతో ఆయనకు పరిచర్యలను చేసినప్పటికీ ఆయన కోలుకోలేదు. ఆయన ఆ వ్యాధి వలన మరణించారు. జరగబోయేది ఆమెకు ముందుగానే తెలుసు కాబట్టి ఆయన చివరి రోజుల్లో ఆమె ఆయనతో పాటు ఒంటరిగా ఉండదలిచారు. ఆయనతో ఆమె గడిపిన ఆ సమయంలో
ఆయనకు సపర్యలు చేయడమే కాకుండా ఆయన ఆధ్యాత్మిక పదంలో ఎంతగానో పురోగతి చెందేటట్లు చేసి ఉంటారు. రాజపూర్ ఆశ్రమంలో 3 రోజులు గడిపిన పిమ్మట నేను బృందావనానికి వెళ్ళాను. నాకు అక్కడికి వెళ్ళాలనే ప్రత్యేకమైన ఆసక్తి లేకపోయినప్పటికీ కృష్ణ ప్రేమకు ఇచ్చిన మాట వలన నేనక్కడికి వెళ్ళాను. యశోదామ గురువుగారైన ఒక సన్యాసి అక్కడ ఉంటున్నారు. ఆయన్ను కలవమని వారు నాకు చెప్పారు. కృష్ణ ప్రేమ గారి శిష్యులు కొందరు అక్కడ తమ సొంత ఇంటిలో ఉంటున్నారు. కృష్ణ ప్రేమ కొరకే నేను వారిని కలుసుకున్నాను. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.